నమ్మిక ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడైతే నేను మటన్ కూర చూపిస్తున్నానండి. 1/2 కిలో మటన్ అండి. పాన్ పెట్టుకుందాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకటే వేస్తానండి. 1/2 కిలో కదా. కొత్తిమీర, మసాలా, ఇవి పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఆకేసి బిర్యానీ ఆకండి. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేద్దాం. బాగా ఎర్రగా మగ్గాక కొత్తిమీర వేస్తాం. ఉల్లిపాయకి పచ్చిమిరకాయలకి పడుతుందండి. అది క్లీన్ చేసుకుని మటన్ వేసుకుందాం. నీట్గా క్లీన్ చేసుకుని వేసుకుందాం. ఇలా కలిపేసి మగ్గపెడదామండి. నీరు వస్తుందండి. నీరంతా ఎగిరే వరకు మగ్గపెట్టి నీరంతా ఎగురుతుందండి. పసుపు, సాల్ట్ సరిపడా వేసుకుందాం. వేసి బాగా కలిపి ఇంకా నీరుంటే వచ్చేస్తుందండి. ఇలా సాల్ట్ వేసాక వస్తుంది చూడండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తానండి, ఫ్లేవర్ పడుతుందని. మూత పెట్టుకుని మగ్గబెడదాం. నీరు చూడండి, నీరు వచ్చేసింది పైకి. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నానండి. చూడండి, సరిపడా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కారం తక్కువైనా బాగోదు, ఎక్కువైనా బాగోదు. కరెక్ట్గా వేసుకోవాలండి. చికెన్, మటన్ కర్రీస్లో, ఫిష్లో ఎట్లయినా మనం కరెక్ట్గా వేసుకోవాలి. అన్నీ సరిపోతేనే టేస్ట్ బాగుంటుందండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వట్లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్లు ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వెళతాయండి వీడియోలు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసుకుందాం. ఇప్పటికీ చాలా వరకు మగ్గింది కదండి. ఈ వాటర్ సరిపోతాయండి. ఇవి మగ్గే వరకు మూత పెట్టి చూడండి, దగ్గర పడుతుంది. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ ఇంకో 2 వేసుకోవాలండి. చూడండి, మసాలా వేస్తాను.
ఇలా ఒక 20 నిమిషాలు ఉడికిందంటే మటన్ సరిపోద్దండి. దగ్గర పడుతుందండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు చెప్పండి. టేస్ట్ అయితే అదిరిందండి. రోటీలోకి, చపాతీకి, రైస్లోకి సూపర్ ఉంటుందండి. నాకైతే జొన్న రొట్టె స్పెషల్ అండి కర్ణాటక. ఓకే ఫ్రెండ్స్.